తెలుసు, ప్రభుత్వ యంత్రాంగం కూడా వెళ్ళలేదు, తెలియదు. ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వెళ్ళలేదు. అక్కడ జిల్లా కలెక్టర్ కూడాను ఎక్కడో గౌహటిలోనే ఎక్కడో ఉండేవాడు. దాంతో ఆ కరువు సమయంలో ఆహారాన్ని పంపిణీ చేసినటువంటి వ్యక్తి లాల్డేంగా అనేటటువంటి క్రైస్తవ క్లర్క్. ఆ తరువాత ఆయనను ప్రజలు దేవుడిగా నాయకుడిగా భావించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మిజోరాంలో వేర్పాటువాదం వచ్చింది. వేర్పాటువాదము ఉగ్రవాదంగా మారింది. ఆయుధాలు చేపట్టారు, పోరాటం చేశారు. దాదాపు 30 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. 30 years. ఎవరి మీద? గవర్నమెంట్ మీద, భారతదేశం మీద, భారత ప్రభుత్వం మీద. సైనికుల్ని చంపడం, సాధారణ ప్రజానీకాన్ని చంపడం. సో నార్త్ ఈస్ట్లోని ఉగ్రవాదానికి 2 ముఖాలు ఉన్నాయి. సాధారణ ప్రజానీకం అంటే క్రైస్తవులు కానివారినా? క్రైస్తవులు కానివారు. ఓకే. క్రైస్తవులలో ఎవరైనా భారతదేశానికి మద్దతు ఇస్తే, ఇక్కడ మనం క్రైస్తవులు వేరు, క్రైస్తవ చర్చి వ్యవస్థ వేరు అన్నదే మనం అర్థం చేసుకోవాలి.